నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం తారస్థాయికి చేరిందని చెప్పుకోవాలా. ఎక్కడ చూసినా కూడా చిరుతపులులు దాడి చేస్తూనే ఉన్నాయి మూగ ప్రాణులపై అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాం. తాజాగా ఏదైతే సారంగపూర్కి వెళ్లే ప్రధాన రహదారిది. సో సారంగపూర్ దాంతో పాటు ధర్మపురి హిల్స్ అనే ఒక ఏరియా, ఏదైతే మదీనా ఏరియాకి సంబంధించినటువంటి ఒక లొకేషన్ లో ఒక గవర్నమెంట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఒక స్కూల్ నియర్ బై లొకేషన్ లో చిరుతపులి రావడం అనేది నిజంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలా. సో ఎవరైతే అక్కడ ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి సూపర్వైజర్ అబ్బాస్ కావచ్చు, దాంతో పాటు వాచ్మెన్ రాజు చెప్పిన వివరాల ప్రకారం చిరుతపులి అక్కడికి వచ్చి ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి కుక్కలు కావచ్చు, కుక్క పిల్లల్ని అది చంపేసి తీసుకొని వెళ్ళిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ లొకేషన్ నుంచి ఆ ధర్మపురి హిల్స్ అనేది, దాంతో పాటు ఏదైతే మదీనా ఏరియాలో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఆ ఏరియా దగ్గర మనకి ఇంచుమించు 2 కిలోమీటర్ల నుంచి 2.5 కిలోమీటర్ల వ్యవధిలో ఇది ఈ స్కూల్ అనేది ఉందని చెప్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఏ కుక్క పిల్లల్ని తీసుకుపోయింది, అక్కడ కుక్కల్ని కూడా చంపేసి అక్కడ పడేసి ఆ చిరుతపులి వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వెళ్దాం, అక్కడ ఎలా ఉంది అనే పరిస్థితి అనే దాని గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చిరుతపులి వచ్చినటువంటి లొకేషన్ కి మనం వెళ్దాం. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల 400 మీటర్లు ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అంటే ఇంచుమించు 2.5 కిలోమీటర్ అనేది మనకు ఈ లొకేషన్ అనేది అయితే ఉంది. సో ధర్మపురి హిల్ లో ఉన్నటువంటి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో గర్ల్స్ స్కూల్ అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. సో మదీనా ఏరియాలో ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాంతో పాటు ఏదైతే ఉందో అదంతా కూడా మనము చూపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం, గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం. సో ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నాగారం 300 క్వార్టర్స్ కావచ్చు, 100 క్వార్టర్స్ కావచ్చు, 50 క్వార్టర్స్. సో ఏవైతే ఇవి ఉన్నాయో ఈ క్వార్టర్స్ నియర్ బై లొకేషన్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో గతంలో కూడా సేమ్ ఇదే రకంగా చిరుతపులుల సంచారం అనేది చాలా తారాస్థాయికి చేరుకపోయింది. ఎక్కడెక్కడ నుంచో చిరుతపులులు సంచారం చేస్తూ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు సంచరిస్తూ అవి ఇక్కడికి వచ్చి తిష్ట వేశాయని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే నాగారంలోని ఏదైతే ఒక 300 క్వార్టర్స్ ఏదైతే ఉందో బస్సి దవాఖానా నియర్ బై లొకేషన్ లో కూడా మనము గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ జనావాసాల్లోకి ఆ చిరుతపులి వచ్చింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడినాం. అంటే ఈ మధ్య కాలంలో ఈ చిరుతపులుల సంచారం అనేది ఎంత తారాస్థాయికి చేరుకపోయిందంటే ఇది అటవీ శాఖ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఎక్కడైనా చిరుతపులులు కావచ్చు, పెద్ద పులులకు సంబంధించినటువంటి సంచారం ఒకవేళ ఎక్కడన్నా జరిగింది, ఒకవేళ వినిపించింది అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ చిరుతపులిని పట్టుకోవడానికి ఎన్నో రకాలుగా సహాయశక్తుల వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. సో డ్రోన్స్ సహాయంతో కూడా ఈ చిరుతపులుల్ని వాళ్ళు ఏవైతే అంటే చూస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ ఆ చిరుతపులులు అవి దాక్కొని ఉన్నాయో అనే దానిపైన కూడా డ్రోన్ తో పూర్తిగా వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు చూడొచ్చు ఈ ఏరియా ధర్మపురి హిల్స్ మదీనా ఏరియాగా మనం చెప్తున్నాం. సో ఇదే ఏరియాలో ఏవైతే గుట్ట ప్రాంతం అనేది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అంటే నిన్న ఆ మైనారిటీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఆ స్కూల్ నియర్ బై లో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ లొకేషన్ లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ అబ్బాస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రాజు, సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళు చూడడం జరిగింది. చూసే ప్రయత్నంలో వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎందుకంటే ఎక్కడొచ్చి పైన దాడి చేస్తుందో అని చాలా వరకు కూడా వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఈ ఏరియా చూడండి మీరు, ఇటు సైడు పూర్తిగా బండరాలతో అవి పేరుకుపోయి ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్ లోపలికి మనం వెళ్తే అక్కడే ఆ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ కి మన సిగ్నేచర్ స్టూడియోస్ వెళ్తుంది. ఖచ్చితంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిజామాబాద్ చుట్టుపక్కల చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి మనం చూపిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రజల్ని చాలా అప్రమత్తం చేయాలనే ఒక మోటోతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది. ఎవరిని భయపెట్టించాలనే ఒక విషయమే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ గా ఉండాలి. ఎందుకంటే ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇండ్లలో ఎప్పుడు చిరుతపులు వచ్చి దాడి చేస్తుందో కూడా తెలియని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ నుంచి మీరు చూసినా కూడా ఇదంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్. సో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి స్కూల్స్,
దాంతో పాటు ఇటు సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఇదంతా కూడా గుట్ట ప్రాంతం, ఇదంతా కూడా ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఏరియా. ఇదంతా కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. సో ఇదంతా కూడా గుట్ట ప్రాంతమే. మరి గవర్నమెంట్ ఈ ప్లేస్ ని ఎందుకు ఎంచుకుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు లేని సిచ్యువేషన్ లోనే ఈ చిరుతపులులు ఇట్లా సంచరిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనేది ఆ స్కూల్స్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు పిల్లలు ఎంతవరకు సెక్యూర్ ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా అధికారులు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో ఇది మీకు కనిపించేటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, గర్ల్స్ స్కూల్స్ గా తెలుస్తా ఉంది. సో ఎందుకు ఇక్కడ ఈ లొకేషన్ లో వీరు మరి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారో గానీ చిరుతపులులు దాంతో పాటు ఈ పెద్ద పులులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇక్కడ ఈ ఏరియా మారిపోయిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మరి ఇదే లొకేషన్ లో ఇదంతా ఏరియాలో నిన్న ఆ చిరుతపులు ఏదైతే ఉందో పూర్తిగా సంచరించింది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. లోపలికి వెళ్దాం, ఎక్కడెక్కడ చిరుతపులి సంచరించింది అనే దానిపైన ఖచ్చితంగా చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి, కలకలం రేపుతూనే ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ధర్మపురి హిల్స్ పట్టణంలోని ధర్మపురి హిల్స్ నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి ఇదొక గవర్నమెంట్ ప్రాజెక్ట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, గర్ల్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఏరియాలోనే ఏదైతే చిరుతపులుల సంచారం అనేది జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక గుట్టలో నుంచే ఆ చిరుతపులి ఇదే రూట్ గా దారి వెంబడ వచ్చి ఇక్కడ ఏవైతే కుక్క పిల్లలు దాంతో పాటు కుక్కలు ఉన్నటువంటి ఏరియాని అది చూసుకున్న తర్వాత దానికి ఆహారం కోసం అది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుక్క పిల్లల్ని అది పంజా విసిరి చంపిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. అన్న ఒక్కసారి మీరు ఇక్కడ రండి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది పూర్తిగా నిన్న వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు, ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. అన్న మీరు ఇక్కడ వాచ్మెనా లేకపోతే సూపర్వైజరా? మీరు సూపర్వైజర్. అన్న ఏం పేరు? అన్న పేరు అబ్బాస్ బాయ్. మీరు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు? 4 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఎప్పుడైనా చిరుతపులులు ఇట్లాంటిది రాలేదు, ఎప్పుడు కూడా కనిపించలేదు. రాత్రి మొదటిసారి రావడం అది నిన్న. ఓకే. ఏ టైంలో మీరు మంట పెట్టుకొని మీరు చలి కోసం చేస్తున్నారు? సో ఏ టైంలో జరిగింది? మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటి తర్వాత అది బయటకు రావడం జరిగింది వేటకి? ఆల్రెడీ మేము ఇక్కడ మంట పెట్టుకొని కూర్చుంటుంటే కరెక్ట్ ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 గంటల 10 నిమిషాలకు కరెక్ట్ వచ్చి ఆడ 4 కుక్క పిల్లలు ఉండే. వాటి మీద అటాక్ చేసి రెండింటిని తినేసింది, ఒకదాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. అయితే ఏందబ్బా అని చెప్పి మేము మొత్తం ఆడి నుంచి చూస్తుంటే మొత్తం అది డైరెక్ట్ అటాక్ చేసి డైరెక్ట్ అటు నుంచి అయితే మొత్తం అన్ని కుక్కలన్నీ నింబడబడగానే అటు నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయింది. అది మాకు కూడా కొద్దిగా భయం వేసి ఏం చేసినామంటే మొత్తం అక్కడి వరకు మొత్తం చూసినాము. ఆ రాత్రిలో పట్టుకొని పోయినా కానీ అంత కనిపించలేదు. అది మరి చుట్టుపక్కల ఉందని చెప్పేసి మొత్తం ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగినా కూడా చెప్తున్నారు. అందుకని చెప్పేసి రాత్రి జరిగిన సంఘటన అది ఎంబటినే 6 టన్ వాళ్ళకి ఫోన్ చేసినాం. మనకు ఫారెస్ట్ వాళ్ళది నంబర్ లేకుండా మా దగ్గర 6 టన్ వాళ్ళ ఏఎస్ఐ వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని పోయారు. వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారని చెప్పేసి చెప్పారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ ఈ చిరుతపులి వచ్చిన తర్వాత ఏవైతే కుక్కల్ని వేటాడడం జరిగింది, సో ఆ చిరుతపులి ఎంత పెద్ద ఉంది? అంటే చిన్నదేనా పెద్దదేనా? అది మీడియం సైజ్ ఉంది. మీడియం ఉంది, మరి అంత పెద్ద లేదు, మరి అంత చిన్నగా ఏం లేదు, మీడియం సైజ్ ఉంది. అది పిల్ల చిరుత లాగానే మొత్తం మీడియం సైజ్ ఉంది. అది ఓకే, ఒక కుక్క కన్నా కొద్దిగా హైట్ ఉన్నది అది. సో ఎక్కడ జరిగింది ఇదంతా ఇన్సిడెంట్ అనేది మనం ఒక్కసారి చూస్తే మీరు ఇదే లొకేషన్ లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు ఎవరైతే స్టాఫ్ మెంబర్స్, ఎవరైతే సూపర్వైజర్ అబ్బాస్ బాయ్ తో పాటు ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు. వాచ్మెన్ పేరు ఏం పేరు అన్న? రాజు. సో మీరు ఇద్దరు చూసే టైంలో మీరు ఏమైనా ఫోటోలు కానీ వీడియోలు ఏమైనా తీయడం జరిగింది? అట్లా మంచి టైంలో మాకు అసలు ఇక ఫోటోలు అది ఒక్కసారి అటాక్ చేయగానే మొత్తం జరిగిన సంఘటన ఇక్కడనే తీద్దామనేసరికి అంటే మొత్తం మంచు పడుతుంది, మబ్బు ఒక్కటిసారి మబ్బుగా ఉండేసరికి అంటే ఇక తీయలేకపోయినాం మనం. అన్న ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఆ చిరుతపులి ఇదే దారి వెంబడ వచ్చిందని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఇది దాని అంటారా?
ఇవి ఇక్కడ ఇక్కడ మేము మార్క్ చేసి పెట్టినాం ఇప్పటి వరకు. సో ఇది వేటాడే టైంలో మేము కూడా పొద్దున మొత్తం చూసినాము. ఫారెస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఏదో మిషన్ ఉంటుందంట, ఆ మిషన్ తోని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాని అడుగులు అవి మొత్తం తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా ఏఎస్ఐ గారికి వచ్చారు, వాళ్ళకే తెలుస్తాయి మనకు తెలియదు, వాళ్ళకు మేము ఇంటిమేషన్ ఇస్తామని చెప్పి అన్నారు. మాక్సిమం అయితే ఇట్లా ఇన్ని అటాక్ చేసి ఇటు నుంచి డైరెక్ట్ ఇటు వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అంటే ఎందుకు రాలేకపోయారు ఇప్పటి వరకు? వాళ్ళ మొబైల్ నంబర్ నా దగ్గర లేదు యాక్చువల్ గా. వాళ్ళు 6th టౌన్ వాళ్ళు వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పుంటారు. ఎవరైనా వచ్చిరా ఇప్పటి వరకు? ఎవరు రాలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కుక్క పిల్లల్ని చిరుతపులి వచ్చి వేటాడడం జరిగింది. సో ఒక కుక్క పిల్లనైతే అది నోటి సహాయంతో ఒకటి తీసుకొని పోయింది. దాంతో పాటు దీని పులికి సంబంధించినటువంటి పంటి గుర్తులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. అది నోటితో దీన్ని దాడి చేసిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ ఇదంతా అయిన తర్వాతే చిరుతపులి అనేది ఇదే రూట్ వెంబడ వెళ్ళిపోయింది. అన్న ఒకసారి ఇక్కడ రండి ఒకసారి. ఇది ఏమై ఉంటుంది? ఇది రక్తమా లేకపోతే నార్మల్ ఏనా ఇది? సో ఇట్లా ఇదే దారి వెంబడ అది వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అన్న? అది మా బీదార్మెట్రీ వరకు మొత్తం వెళ్ళింది. అక్కడ దాకా చూసినాం మేము. అక్కడ వరకు మళ్ళీ అది ఇటు తిరిగి డైరెక్ట్ మళ్ళీ గుట్టల సైడ్ అని చెప్పేసి వెళ్ళింది అది. సో ఒకవేళ మీరు ఇంకొక 15 నిమిషాలు ఒకవేళ లేట్ అయ్యి ఉంటే నిన్న మీ ప్రాణాలపైకి కూడా వచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుండేనా? అది యాక్చువల్ అయితే అది మళ్ళీ ఇటు అటాక్ చేసిన తర్వాత మేము ఒక్కటిసారి టార్చ్ లైట్తో గుట్టగానే ఇమీడియట్గా సైలెంట్గా మళ్ళీ 2 కుక్క పిల్లలు తినేసి ఒక కుక్క పిల్లలు నోట్లో పెట్టేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఎంబట్టి ఒక 10-20 కుక్కలేమో దాని మీద ఇక అరవడం అటాక్ చేస్తుంటే కూడా అది ఏం జంకకుండా డైరెక్ట్గా భయపడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది అది. అది ఎంబటిన కనిపించగానే ఎంబటినే 6th టౌన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు ఇంటిమినేషన్ ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇచ్చిరా ఇవ్వలేదా మళ్ళీ నేను కూడా ఏం అనుకోలేదు. ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలకి ఇది ఒక బిగ్ అలర్ట్. ఎందుకంటే ఇదే నియర్ బై లొకేషన్లో ఇక్కడ చాలా మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇండ్లు ఎన్నో ఉన్నాయి. సో ఈ చిరుతపులులు ఇక్కడ నుంచి అటు పోవడం పెద్ద సుతారం ఏం కాదు. సో మన నిజామాబాద్ జిల్లా ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే చిరుత పిల్లలు కావచ్చు, దాంతోపాటు పులులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా సంచరిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగారం 300 కోటర్లో కూడా సేమ్ ఇట్లా జనావాసాల్లోకి వచ్చి చిరుతపులులు దాడి చేసిపోయినాయని చెప్పేసి కూడా మనం మాట్లాడినాం, సంచరించిపోయినాయని మనం మాట్లాడుతున్నాం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు? యాక్చువల్ అయితే ఇక్కడున్న వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చే ఒకసారి మా ఇక్కడున్న లోకల్ మసీదులో కానీ వాళ్ళకి మొత్తం చెప్పేసి వీళ్ళందరినీ అలర్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ పొద్దున్న మార్నింగ్ మా ప్రిన్సిపల్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పా. ఇక ఆయన కూడా సరే నేను ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకు కూడా ఇంటిమినేషన్ ఇవ్వడం జరిగింది. అన్న ఇక్కడ మనం క్లారిటీగా మనం మాట్లాడుకుంటే పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మీరు ఒకసారి విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. దాంట్లో పిల్లలు ఇంకా అటు ఇటు క్లాస్ రూమ్లో నుంచి బయటకు వెళ్ళడము అది చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ పిల్లలు చదువుకోవడం అనేది ఎంతవరకు సేఫ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే యాజ్ ఎ ఎంప్లాయీగా మనం మాట్లాడకుండా మనం ఒక మానవ దృక్పథంతో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పిల్లలు లేని పరిస్థితుల్లోనే ఇట్లుంటే పిల్లలు రేపు పొద్దున ఉంటే ఎవరికైనా మన జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే మొత్తం రౌండ్ కంపౌండ్ వాళ్ళు ఉంటే అవి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. ఈ కంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల కూడా ఎట్లా అంటే మొన్ననే రీసెంట్గా మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే ఇంతకుముందు కూడా ఫారెస్ట్ వాళ్ళు దాన్ని పట్టుకునడం జరిగిందంట. మళ్ళీ తర్వాత దాన్ని ఇక్కడ కట్టెలు అవి ఇవి అని చెప్పేసి కొట్టుకెళ్తారు అని చెప్పి దాన్ని వదిలిపెట్టారు అని చెప్పి లోకల్ వాళ్ళు చెప్తే మనకు తెలిసింది. ఇంత నిర్లక్ష్యంగా అట్లేస్తారంటారు వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్తే మనకు తెలుసు. వాళ్ళు చెప్తారు, లోకల్ వాళ్ళు చెప్తారు అన్నట్టు. లోకల్ వాళ్ళు చెప్తే మనకు తెలుసు. అది అన్న ఇప్పటికీ ఆ చిరుతపులి కూడా ఇప్పుడు ఇదంతా ఓపెన్ ఉంది. దీంట్లో ఎక్కడన్నా ఏదైనా సెల్ఫ్ల పైన కానీ కూర్చుండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటి నుంచి ఇది ఇట్లాంటిది కాకుండా మీరు జాగ్రత్త పడాలనుకుంటారు? మేము యాక్చువల్లీ అయితే మొత్తం అన్ని మా దృష్టిలో ఉన్న కాడికి మొత్తం ఎక్కడైతే ఏదైతే ఉందో అప్పుడే 5 గంటల ప్రాంతంలో మొత్తం చెక్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎక్కడైనా ఉంటే కూడా బీ అలర్ట్గా మొత్తం బయటనే వేసుకొని ఇక్కడనే మంట పెట్టుకొని కూర్చోవడం జరుగుతుంది. ఇక దాని ఏమన్నా ఉంటే అది
పైన భగవంతుడి. సో ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తారని మనం అనుకుంటున్నాం. సో నిజామాబాద్ దాంతోపాటు కామారెడ్డి అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సేమ్ చిరుతపులుల సంచారం అనేది జరుగుతూనే ఉంది. సో అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు స్థానిక పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 6th టౌన్కి. సో వాళ్ళ బాధ్యతాయుతంగా ఖచ్చితంగా వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్కి వాళ్ళు చెప్పాలా? మరి ఇప్పటి వరకు రాకపోవడం అనేది ఏ టైంలో జరిగింది? ఇది 4 గంటలు. 4 గంటల నుంచి ఎస్ ఇప్పుడు 12 అవుతా ఉంది. దాదాపు ఒక 12 గంటలు అవుతా ఉంది మినిమం నియర్ బై. సో ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయలేదు. అదే పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తామని చెప్పినారు. వాళ్ళ నంబర్ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు చెప్తే ఇంతవరకన్నా వస్తారేమో అని చెప్పి ఇప్పటి వరకు చూసాము. ఇంతవరకు ఎవరు రాలేదు. వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళ నంబర్ ఉంటే నేనే డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసేవాడిని. అట్లా అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయితే ఎవరి ప్రాణాలు పోయే అవకాశం ఉండదు. సో ఒకవేళ ప్రాణాలు పోయిన తర్వాతనే రెస్పాండ్ అవుతాము అని అనుకుంటే మాత్రం దట్స్ నాట్ కరెక్ట్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ఇమీడియట్లీ వచ్చి మొత్తం వాటి అడుగులు గుర్తులు చూసుకొని ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఇంటి సంచారం చేస్తుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం. అట్లని సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఫారెస్ట్ అధికారులు వాళ్ళ దృష్టికి ఇంకా పోయిందా లేదా అనేది ఖచ్చితంగా క్లారిటీ రావాలి. ఎందుకంటే స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఈ ప్రెమిసెస్ ఏదైతే ఉందో 6th టౌన్ ప్రెమిసెస్కి వస్తుంది కాబట్టి వీళ్ళ బాధ్యతగా పోలీస్ స్టేషన్కి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో అధికారులు ఎవరైతే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటి అడుగులు కావచ్చు, దాంతోపాటు ఎక్కడెక్కడ పులి సంచరించింది అనే దానిపైన ఖచ్చితంగా ప్రాపర్గా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలా. డ్రోన్ల సహాయంతో కూడా వాళ్ళు పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద అటవీ ప్రాంతంలో అది ఎక్కడ నక్కి కూర్చున్నా కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ పులిని ఖచ్చితంగా పట్టుకోవాలా, చిరుతపులిని పట్టుకొని ఖచ్చితంగా దాన్ని బంధించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిందే.